లెక్క అడుగుతాడు. ఏ విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు? శరీరంతో జరిగించిన కార్యాలను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. మనం మాట్లాడే మాటకు లెక్క చెప్పాలి. అవును, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును. అలాగే దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. బహుకాలమైన తర్వాత ఆ దాసుడు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. ప్రతి వానికి వ్యక్తిగత జీవితమును గూర్చి దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడుము. నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక